నమస్తే. సమయం సందర్భం వచ్చినప్పుడు పొత్తుల గురించి మాట్లాడతానంటూ 6 నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టుగా కనిపిస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 400 దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా కార్యాచరణతో ముందుకు సాగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న ఆ పార్టీ ఇటీవల బీహార్ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చింది. అక్కడ జేడీయూ అధినేత నితీష్ కుమార్తో తిరిగి సయోధ్య కుదుర్చుకోగా ఏపీలో పాత మిత్రపక్షం టీడీపీతో దోస్తీకి సిద్ధమైంది. పొత్తులపై 2 రోజుల్లో క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తుంది. ఏపీలో పొత్తు కొలిక్కొస్తోంది. ఇప్పటి వరకు జనసేన టీడీపీ పొత్తు గురించి మనం వింటున్నాం. తాజాగా ఈ పొత్తులోకి బీజేపీ వచ్చి చేరుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పొత్తు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ని సైతం బీజేపీ పెద్దలు ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ను ఓడించి తీరాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తమతో బీజేపీ కూడా కలిసి వస్తే విజయం నల్లేరుపై నడికేనన్న భావనలో ఉన్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూటమిలో బీజేపీ ఉండాల్సిందిగా కోరుతున్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన బీజేపీ కూటమిగా ఉండగా టీడీపీ వేరుగా వ్యవహరిస్తూ వచ్చింది. బయటకు పొత్తు బీజేపీ జనసేన మధ్య అయినప్పటికీ రియల్ పొత్తు మాత్రం జనసేన టీడీపీ మధ్య సాగింది. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే బీజేపీ మద్దతు అవసరమన్న అభిప్రాయాన్ని నొక్కి మరీ చెప్తున్నారు. 3 పార్టీలు ఎన్నికల్లో కలిసి బరిలో దిగితేనే జగన్ని ఓడించడం సాధ్యమవుతుందని పవన్ చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా 3 పక్షాలు ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. పొత్తులో భాగంగా జనసేనకు సుమారుగా 25 వరకు ఎమ్మెల్యే సీట్లు, 2 నుంచి 3 ఎంపీ స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి 8 నుంచి 10 ఎమ్మెల్యే, 5 నుంచి 6 ఎంపీ స్థానాలనిచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది. ఇక బీజేపీ పోటీ చేయనున్న ఎంపీ స్థానాల విషయంలో రేపో మాపో ఒక క్లారిటీ రానుంది. విశాఖ నుంచి పోటీ చేయాలని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ సీటును వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. దీంతో బీజేపీకి అరకు స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో అనకాపల్లి జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం మొదటి నుంచి ఉంది. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి బరిలో దిగడం ఖాయమంటున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ ఏ పార్టీ నుంచి పోటీకి అవకాశం ఉంటుందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నరసాపురం నుంచి మరోసారి పోటీకి రఘురామరాజు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన 3 పార్టీల్లో ఏ పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏలూరు, విజయవాడ సీట్లను బీజేపీ కోరుతోంది. రాయలసీమ నుంచి హిందూపురం, రాజంపేట సీట్లను కావాలని బీజేపీ కోరుతోంది. ఈసారి ఓవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి, మరోవైపు కాంగ్రెస్ నుంచి షర్మిల బరిలో దిగుతున్న తరుణంలో వైసీపీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వైసీపీ, కాంగ్రెస్ ఏపీలో ఒంటరిగా బరిలో దిగుతుండగా కమ్యూనిస్టులు ఎవరితో కలుస్తారో చూడాలి.